शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल की स्वागतम सुस्वागतम। ఈ వీడియోలో ముఖ్యంగా నేను కొన్ని అక్షరాలు గల వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళతో చాలా అనుకువగా మెలకువగా చక్కగా ఉండండి। ఎందుకంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి అక్షర బలం గనుక ఎవరి పేరులోనైతే నేను చెప్పినటువంటి అక్షర బలం ఉన్నట్టయితే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది। ఎందుకంటే వాళ్ళు ఏదైనా శాపనార్థాలు గనుక ఎవరికైనా పెట్టారంటే ఆ శాపనార్థాలు తప్పకుండా ఫలిస్తాయి। కాబట్టి అలాంటి వారితో మీరు కొంచెం జాగ్రత్తగా స్నేహశీల అంటే స్నేహం చేయడము, మిత్రత్వంగా ఉండడం, ఎప్పుడు శత్రువును కొని తెచ్చుకోకుండా వాళ్ళ శాపనార్థాలు తాకకుండా అంటే వాళ్ళు నోటి వాక్కు ఫలిస్తుంది। అంటే శాపనార్థాలను కనుక పెట్టినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి జరిగి తీరుతుంది। అలాంటి వారితో మీరు మాటలు పడకండి। అదే నేను కొన్ని నెంబర్స్ చెప్తాను। ఎవరి పేరులోనైనా ఎస్ కానీ యు కానీ డబ్ల్యూ కానీ ఓ కానీ, ఎస్ కానీ యు కానీ డబ్ల్యూ కానీ ఓ కానీ ఇలాంటి అక్షరాలు ఎవరి పేరులోనైతే ఉంటాయో, అంటే ఉదాహరణకి ఎస్ ఉన్నట్టయితే, యు ఉన్నట్టయితే, డబ్ల్యూ ఉన్నట్టయితే, ఓ ఉన్నట్టయితే, ఇలా ఉన్నప్పుడు వారితో శాపనార్థాలు కనుక పడినట్టయితే ఖచ్చితంగా ఆ శాపం అనేది కూడా మీకు వర్తిస్తుంది। అప్పుడు మీకు లేనిపోని అపవాదులు, అవమానాలు, ఇంకా చాలా రకాల అంటే సమస్యలను కొని తెచ్చుకోవాల్సి రావాల్సిన ఆవశ్యకత కూడా ఎక్కువగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను। మీకు వీలైతే మీకు ఒకసారి మీరు గమనించుకోండి। నేను చెప్పినవి 100% నిజము, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతాయి। దయచేసి ముందస్తు చర్యగా నేను చెప్తున్నాను కాబట్టి వీరితో స్నేహపూరితంగా మాత్రమే ఉండండి। ఎప్పుడు గొడవలు పడబోకండి। గొడవలు పడితే కూడా లేనిపోని సమస్యలను కూడా మీకు తలెత్తుతాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। అదేవిధంగా మీ పేరుని సరైన సంఖ్యాబలంలో కనుక మార్చుకున్నట్టయితే ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఏం పెట్టినా కూడా మనకు సంఖ్యాబలం బాగుంటుంది కాబట్టి వాళ్ళు మనల్ని ఏం చేయలేరు। వాళ్ళ నుండి కాపాడుకోవాలనుకున్నా కూడా మన పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే మీకు ఖచ్చితంగా 100% మీకు మంచి రిజల్ట్స్ అన్నది కూడా వస్తుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। ధన్యవాదాలు।